జై శ్రీరామ్. జై శ్రీరామ్. శుక్లాం శుక్లాం వరదరం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంతే అండి. ఉండు ఆపకు, ఇంకా ఉంది చెప్పేది. పిల్లలకి నేను ఇలాగా చదువు చెప్పేటప్పుడు కంపల్సరీ శ్లోకాలతో మొదలు పెడతానండి. ఇలా మొదలుపెట్టిన తర్వాతే వాళ్ళు చదువుతారు. ఎవరు కూడా చిన్నపిల్లలు దయచేసి మీరు టీచర్ మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళిద్దరు పిల్లల్ని చూడడానికే పేరెంట్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది చదువు చెప్పడానికి. మా పాపను పంపిస్తున్నాము, ఇంకా చదువు రావట్లేదు, బెటర్మెంట్ లేదు అంటే టీచర్లు ఏం చేయలేరండి. అక్కడ 40 మంది పిల్లలు 50 మంది పిల్లల్ని ఒకళ్ళే టీచర్ చూడాలి. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ చూస్తారు క్లాస్ అంటే. అంతమంది పిల్లల్ని చూడడం అనేది చాలా కష్టం. కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు, కొంతమంది విని వాళ్ళు ఉంటారు, కొంతమంది వినికిడి తక్కువ వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలతో టైం కంపల్సరీ స్పెండ్ చేయండి. మీరు టైం స్పెండ్ చేసే 10 నిమిషాలైనా వాళ్ళకి అర్థమైతే అంతే చాలు. వాళ్ళకి అర్థం చేసేలాగా మనం అర్థం చేసి చదివిస్తే వాళ్ళే చదివేస్తారు. ఎగ్జాంపుల్ మా అమ్మాయే, తనకు అన్ని డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, తనకి పెయింటింగ్ ఇష్టం. నేను అన్ని పెయింటింగ్లు డ్రాయింగ్లతోటి తనకు చదువు అనేది నేర్పాను. ఇప్పుడు నేను తన దగ్గర ఏమీ కూర్చోనండి, జస్ట్ హెడ్లైన్స్ పెట్టేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని క్వశ్చన్స్ రాసేసి ఇచ్చేస్తాను. సొంతంగా రాసుకోగలదు కూర్చొని. అలాగ నేర్చుకుందనమాట. తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతోంది. నేను తన ఎల్కేజీ నుంచి కూడా ఇదే పద్ధతిలో నేర్పాను. తనకి కొంచెం కష్టపెట్టాను స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు చాలా బాగా రాసుకుంటోంది. తను సరిగ్గా చదవకపోతే ఈ 2000 మధ్యలో పెన్సిల్ పెట్టి నొక్కేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అలా చేశాను అంటే ఏదో పిల్లని ఏడిపించి బాధ పెట్టాలని కాదు, తనకి అర్థం అవ్వాలి పెయిన్ ఎలా ఉంటుంది, చదువుకోకపోతే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటనే తనకు అర్థం అవ్వాలి. మా అమ్మగారు తిట్టేవారు, ఇప్పటి నుంచి ఎందుకు అలా చేసేస్తున్నావు అని. మా అమ్మగారు, మా వారు, మా అత్తయ్య గారు, ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని కంపల్సరీ ఇలా బుజ్జగిస్తారు, వాళ్ళు ముద్దు చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ పిల్లలతో మనం ఈ విధంగా ఏమంటారు, దాన్ని ఏదో అంటారండి, చెప్తాను. గారం చేయటం. గారం అనేది తల్లిదండ్రి చెయ్యాలి, ఒక టైంలో చెయ్యాలి. నేను మా అమ్మాయిని ఆడుకునే టైంలో, తినే టైంలో గారం చేసే పెడుతూ ఉంటాను అనమాట. ఇది తినాలమ్మా, ఇలా ఆడుకోవాలి, రా ఇలా ఆడుకుందాం అని చెప్పి బుజ్జగిచ్చి మాట్లాడుతూ ఉంటాను. ఇవన్నీ నేను మా అత్తయ్య గారి దగ్గర, మా వారి దగ్గర, కొన్ని విషయాలు మా అమ్మ దగ్గర, మా అక్క దగ్గర నేర్చుకున్న విషయాలే ఇవి. ఇంతేనండి. ఇక్కడితో నేను వీడియో స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయింది. మీకే కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మేము ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాం. ధన్యవాదాలు.